गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, సద్గురువుకి నా పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి, చాగంటి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. భవదావా సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాప్తి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దాంబోళి మృత్యుదారు కుఠారిక. ఇక్కడ అమ్మవారు వర్షం రూపంలో, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అన్ని రూపాల్లో వచ్చింది. వర్షం రూపంలో వచ్చింది, అగ్ని రూపంలో వచ్చింది, ఆకాశం రూపంలో వచ్చింది, భూమి రూపంలో వచ్చింది, ఇంకోటి ఏంటి వాయు రూపంలో. అన్నీ చెప్పుకున్నాం. సరే వచ్చింది, ఇవన్నీ మనల్ని తగ్గిస్తుంది, అది బాగుంది. కానీ ఎలా అనేది ఇప్పుడు ఈ నామాలు చెప్తాయన్నమాట. ఎందుకు అంటే ఇవన్నీ ఈమె ఇది కాబట్టి ఈ పనులు చెయ్యగలుగుతోంది అని. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశన, అపర్ణ, చండిక, చండముండాసుర నిషోధిని, క్షరాక్షరాత్మిక, సర్వలోకేశి, విశ్వధారిణి. ఇవి అన్నమాట మహేశ్వరి. మహేశ్వరి అంటే ఏంటి? మహా ప్లస్ ఈశ్వరి రెండుగా చేయండి. మహా అంటే ఏంటి? గొప్పతనం, వైభవం, సామర్థ్యం, మంచితనం, అధికారిక లక్షణం, ఇవన్నీ కూడా వాటివి సినోనిమ్స్ అనుకోండి, దానికి దగ్గరలో ఉండేది. ఈశ్వరి అంటే ఈ గుణాలన్నిటితో ఉన్న నియామకురాలు, నియమించేది, పాలించేది అని. గుణసంధి ఐడియా ఉందా ఎవరికైనా? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఆ ఈ కదా, సేమ్ కలుస్తాయి. గుణసంధిలో ఆ ఈ కలుస్తుంది. సరేనా? మహా ఈశ్వరి, ఇదే సంధి గుణసంధి. గుణం అంటే ఏంటి? గుణాలు కదా. ఇప్పుడు ఏమైంది? ఏం గుణం? మహాలో ఉండే గుణాలని చెప్పే తల్లి మహేశ్వరి. అంటే నిర్గుణం ఉన్న శివుడు సగుణ రూపం తీసుకుంటున్నాడు. గుణసంధి ఎంత బాగా సరిపోయింది. శివుడు ఎక్కడున్నాడు? నిర్వికారుడు, నిరాకారుడు, నిర్గుణుడు. అలా ఏమీ లేని తండ్రి ఒక రూపం తీసుకుంటే అదే ఎవరయ్యింది? మహేశ్వరి. మీకు ఏదైనా ఒకటి విశ్వానికి అది రావాలంటే ఒక మూల కారణం ఉండాలి. దానికి వ్యక్త ప్రపంచం ఉండాలి. వ్యక్త ప్రపంచం ఇప్పుడు నేను మీ ఉనికికి కారణం, ఒక మనిషికి ఉనికికి కారణం ఇద్దరమ్మ, తల్లి తండ్రి కదా. తండ్రి ఏంటి? మూల కారణం, ఉనికికి కారణం. తల్లి ఏం చేస్తుంది? 9 నెలలు పెట్టి దానికి ఓ రూపం ఇస్తుంది. అర్థమైందా? అంటే ఉనికికి కారణం తండ్రి, కానీ దాన్ని వ్యక్త రూపంలో తీసుకొచ్చి ఆ స్థిరమైన రూపం ఇచ్చేది తల్లి. ఇప్పుడు వాళ్ళు ఇది జగత్తుకి చేస్తున్నారు. ఉనికికి, మన ఉనికికి అంత కారణం ఎవరు? ఆ శివుడు, పరబ్రహ్మ. ఆ స్థిరమైన రూపం ఇస్తుంది, అంటే ప్రపంచం ఇస్తుంది, బ్రహ్మాండం ఇస్తుంది. అదెవరు? మహేశ్వరి. అంటే పరబ్రహ్మ పట్టమహిషి, మహేశ్వరి అంతే కదా, పట్టమహిషి రాణి. సరే పోయినసారి చెప్పాము, మన వంట పాపాలేమో పెద్ద పెద్ద కట్టల్లాగా ఉంటే దాన్నంతా అమ్మవారు దహించేస్తుంది. ఏమంటారు?
భావం అంటే భవసాగరంలో ఉంటే అది ఎండిపోయిన మొత్తం అడవిలాగా ఉంటే దాంట్లో మొత్తం వర్షం కురిపించేస్తుంది. పాపాలన్నీ అరణ్యంలా గుట్టలు గుట్టల్లాగా పేరుకుపోతూ ఉంటే మొత్తం వర్షం కురిపించేస్తుంది. మనకంతా దౌర్భాగ్యం ఉంటే దాన్ని చిన్న గాలి ఇలా దూదిపించే గాలి వస్తే ఎగిరిపోతే ఎలా ఉంటుంది అలా ఎగురగొట్టేస్తోంది. మనకి ఇంకేమైనా జడాలు అంటే మనల్ని కిందికి లాగేవేమైనా ఉంటే కనుక దానికి వెలుగు చూపించి బయటికి తరిమేస్తుంది. మనందరినీ మన చిత్తాలు ఎన్ని వేరువేరున్నా అన్నీ ఒక దగ్గరే చేర్చి నెమలి ఎలా అంటే పురి విప్పి నాట్యం చేస్తే ఎంత బాగుంటుందో అంటే ఎన్ని రకాల చిత్తాలు ఎన్ని రకాల మనస్తత్వాలతో వచ్చిన ఆమె దగ్గర చేరేసరికి అదొక నెమలి అనమాట. సో మేఘం వచ్చినట్టు సో అలా చేయిస్తుంది. రోగ పర్వత దంబోళి అంటే రోగాలు వస్తే వాటిని మొత్తం ఇలా చీల్చి పడేస్తుంది. పర్వతాన్ని ఎలా తీసి పడేస్తుందో ఎత్తేయగలదో అలా తీసి పడేస్తుంది అనమాట. పిడుగు పడితే పర్వతాన్ని ఎలా ముంచేయగలదు. మృత్యుధారు కుటారిక అంటే మృత్యు అంటే ఎలా అయితే గండ్రగొడ్డలేసి కొడతాం చూడండి, చెట్టు మాటును కొడితే మొత్తం ఎలా ఇదైపోతుందో అమ్మ అలా చేయగలదు. ఇవన్నీ చేస్తోంది అంటే ఏం చేస్తోంది? అదేంటి పాపాలు చేస్తే కదా పద్ధతిగా ఎలా చేశారో అంతే పడాలి కదా. ఇవి నామాలు చెప్పినంత మాత్రాన ఇవన్నీ టకటక మీకు వెళ్ళిపోవాలా? ఏదైనా పద్ధతి కదా, రూల్ కదా. ఇక్కడ రూల్ ఎలా బ్రేక్ చేస్తాం మరి? తప్పు కదా. ఆమె ఏంటి తెలుసా? మాయ. మాయ అంటే ఎవరు తెలుసా? మూవీ డైరెక్టర్ తెలుసు కదమ్మా. మూవీ డైరెక్టర్ తీశాడు అతను. చూడండి, యాక్టర్ వస్తాడు, యాక్టర్ ఎలా అయినా ఉండనివ్వండి. యాక్టర్ ఆ రోజు ఫుల్ హ్యాపీ మూడ్లో వచ్చాడు. ఆ రోజు ఆ యాక్టర్ బర్త్డే. అబ్బా ఆ నటన ఎవరైతే నటిస్తున్నాడో ఏదైనా పేరు ఇద్దామా సరే, ఆ నటుడు ఎవరైతే ఉన్నాడో ఆ రోజు బర్త్డే. కానీ వాడేం చేయాలి యాక్షను? ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరో ఏమంటారు ఒకరు కాలం చేశారనే యాక్షన్ చేయాలి. హీరోది బర్త్డే. యాక్షన్ డైరెక్టర్ ఏమన్నాడు? ఈరోజు నువ్వు చేసే సినిమాలో భాగం ఏంటంటే మీ నాన్నగారు కాలం చేశారు, నువ్వు ఏడవాలి. ఆయన ఏమంటాడు? యాక్షన్ అంటాడు. అనగానే ఈయనేం చేయాలి? దూరొద్దా? అందులో దూరాలి కదా. ఆ తర్వాత ఏం చేయాలి? దూరి మళ్ళీ ఆయనకి అందులో ఇమోషన్లో మునిగిపోయి ఓ నాన్న అని ఏడ్చిన డైరెక్టర్ కట్ అనగానే ఇలా బయటికి రావాలి. అర్థమైందా? ఆ మాయ మిమ్మల్ని ఎలా ఆడిస్తుందో స్టార్ట్ ఆమెనే అంటది, స్టాప్ ఆమెనే అంటుంది. మీరు అందులో ఉండిపోతారు చూడండి, అందులో ఫ్లోలో వెళ్ళిపోతే ఏమవుతుంది? మీకు ఒక కర్మ యాడ్ అవుతుంది. అందుకే చూడండి కొంతమంది యాక్టర్లు బాగా అందులో మునిగిపోతారు. ఒక యాక్షన్ తీసుకుంటే, ఒక సినిమా తీసుకుంటే అందులో బాగా మునిగిపోయి దానిలోంచి బయటికి రావడానికి ఒక్కోసారి 2-3 నెలలు పట్టుద్ది. ఇదేంటంటే మనం మాయకి ఎక్కువ వశమైపోతున్నాము అని. ఇక్కడ అంతే అమ్మా. మీరెంత మంచి యాక్టర్ అంటే ఎప్పుడు తెలుసా? డైరెక్టర్ స్టార్ట్ అనగానే మీది స్టార్ట్ అవ్వాలి, స్టాప్ అనగానే ఆ రోల్ నుంచి కూడా బయటపడిపోవాలి. అప్పుడే ఆమెకి తగ్గ యాక్షన్ మీరు చేస్తున్నారు. లేకపోతే ఆమె పెట్టిన మాయలో మీరు నా దారం ఎలా దానిదంట దారానికి ఇంకేదైనా వేరే దారం చాలా, ఆ దారం ఏమంటారు దాని దారం పిండ, దారం ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేరు చేసేద్దాం. ఆ తర్వాత ఏమవుతుంది? ఇంకో దారం కావాలా? అది చుట్టు మొత్తం ఎంటాంగిల్మెంట్ అంటే ఏమనాలి తెలుగులో? చుట్టుకోవడానికి దాని చుట్టే ఆ దారమే చాలు కదా, దానంతట అదే. అంటే నువ్వు పాడు చేసుకోవడానికి ఇంకెవ్వరు అవసరం లే, నువ్వే చాలు, నీ ఆలోచనలే చాలు. నువ్వు ఆ ఫ్లోలు అంటావు చూడు, ఒకటి జరిగింది, అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, నువ్వెంత తొందరగా అందులోంచి బయటికి వస్తే నీకు నెక్స్ట్ ఏంటనేది ఉంటుంది. నేను నీ ప్లేట్లో ఏదైనా ఇంకోటి వడ్డించాలంటే నువ్వు ఇది కంప్లీట్ చేయాలి కదా. నీకు ఎంత నచ్చితే మాత్రం నువ్వు అంత నేను నచ్చింది నేను తినను దీన్ని చూస్తూ కూర్చుంటా అంటే నేను ఎట్లా వడ్డిస్తాను? నీ ప్లేట్ అంతా నిండిపోయి ఉంది. అది ఎంత మంచి అయినా ఎంత చెడు అయినా దాన్ని దాటాల్సిందే. అదే మాయ, అదే ఆమె పెట్టే మాయ. ఆమె చేతిలోనే ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఆమె తీయలేదా? మనమేం చేయాలి? ఆ మాయని పట్టుకోవాలి. అంటే డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లాగే చేయండి. మీరు ఆ క్యారెక్టర్ లోపలికి దూరిపోయి ఎక్కువ అంటే మీకు ఏదైనా ఉండనివ్వండి. మీరు భార్యలాగా ఎంత చేయాలో అంత చేసి పక్కకి జరగండి. భర్త ఎంత చేయాలి బాధ్యత చెయ్యండి. కానీ అందుకే
ఏది ఎక్కడ ఉండాలి అంత ఉండాలి. మన దానిలోకి ప్రేమ మోహం అవ్వద్దు, ఎంత ఉండాలో అంత ఉండాలి. వెంటనే కట్ అయిపోవాలి. మీరు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆఫీస్ పని ఇంటికి ఎంతమంది తీసుకొస్తారు? నేనైతే తీసుకురాను. నేను బండెక్కానా అయిపోయింది, నాకు ఎవ్వరు సంబంధం లేదు, అయిపోయింది, నేను మా అమ్మ రోజులు ఎక్కేసినట్టే. అలాగే ప్రతిదీ కూడా దాంతో పాటు వెళ్ళకండి, ఆగిపోండి అక్కడే. అప్పుడు ఆమె ఆడే ఆటలో మనల్ని కూడా తీసుకొని వెళ్తుంది, లేకపోతే మనల్ని ఆడే ఎత్తేస్తుంది. మహాకాళి, కళ్ళు మూసుకోండి లేకపోతే నన్ను చూడండి. ఇప్పటి నుంచి తర్వాత వచ్చే నామాలన్నీ ఇంతవరకు ఎలా విన్నారో నాకు తెలియదు. 700 నామాలు. ఇప్పుడు కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటే మీ జీవితాలు బాగుపడతాయి. లేదా ఇది కూడా ఒక సినిమా స్టోరీ అవుతుంది. ఫ్రీగా విన్న సినిమా స్టోరీ అవుతుంది అంతే. ఫ్రీగా విన్న అమ్మ నామాలు అవుతాయి. మహాకాళి, మహా అంటే ఆ పరబ్రహ్మ గురించే చెప్తున్నాం. కాళి అంటే కాలాన్ని సూచిస్తుంది, కాలం అన్నమాట. కాలం అంటే ఏంటి? కాలం అంటే సినిమా తెర లాంటిది అనమాట, బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, ఆ 35mm స్క్రీన్ అయినా 70mm స్క్రీన్ అయినా, అది లేకపోతే మీరు ఎంత సినిమా తీయండి, మీరు ఏమైనా చేయండి, ఆ రీల్ దాని మీద రాదు, మీరు సినిమా చూడలేరు. ఆ స్క్రీన్ లాంటిది అనమాట, తెర లాంటిది కాలం. ఏదైనా దాని మీదే నడవాల్సిందే. కానీ మనమేమనుకుంటాం, మనం నడిపిస్తున్నాం అనుకుంటాం. అది ఒక పెద్ద మనకి మనమే వేసుకునే ఇదన్నమాట. సరే, అందరూ ఇప్పుడు నేను చేసేది చూడండి, నేను ఏం చేస్తున్నానో చెప్పండి అంతే, సరేనా? ఇది కింద ఏంటి? టేబులా? సరే, పీఠా టేబుల్. మీకు ఇదేంటి? బట్ట. ఓకే, ఏం చేశాను? ఇప్పుడు ఇది మీ అందరికీ కనిపిస్తోంది కాబట్టి బట్ట కదిపాను అంటున్నాను. ఈ బట్టతో పాటు ఏమవుతుంది? కదిపితే ఏమవుతుంది? పైన ఉన్నవి కదులుతున్నాయి. ఇప్పుడు మీ అందరికీ 3 కింద ఉన్న బల్ల, పైన ఉన్న బట్ట, ఆ పైన ఉన్న కదిలేవి కనిపిస్తున్నాయి. కానీ నేను ఏం చేస్తున్నానో మీకు కనిపిస్తుంది కాబట్టి బట్ట కదులుతుంది, దానివల్ల ఇది కదులుతున్నాయి అంటున్నాను. ఇది నేను దాచేసి ఓన్లీ పైన ఉన్నవే కదులుతున్నాయి. అప్పుడు ఏమంటారు? అవే తేలుతున్నాయి, అవే కదులుతున్నాయి, వాటంతటవే కదులుతున్నాయి. మ్యాజిక్ అయినా అనండి, లేకపోతే వాటంతటవే కదులుతున్నాయి. ఇవి ఇప్పుడు వీటిలో జీవం లేదు కాబట్టి మ్యాజిక్ అంటారు. వీటిలో జీవం ఉంటే మనుషులు అంటే మనం. అంటే ఏం చేస్తున్నాం? మనంతటా మనమే కదులుతున్నాం. అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మన చేతిలో ఉన్నాయా? ఇది కదలకపోతే ఇది ఎక్కడున్నాయి? అది జడం అవ్వచ్చు, చైతన్య పదార్థం అవ్వచ్చు, ఏదైనా. ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. కదిపేదెవరు? ఇది పరబ్రహ్మ, ఈ బల్ల. కానీ ఈ బల్లకు కూడా ఆధారం ఎవరు? ఈ గుడ్డ. ఇదెవరు? కాలం. ఈ పైన ఉన్న వాళ్ళందరం మనం. రాయి, నేను, మీరందరూ. సో ఇది కదులుతుంది కాబట్టి మనం కదులుతున్నాం. కానీ మనకేంటి? మనం కదులుతున్నాం కాబట్టి కాలం కదులుతుంది. సో మనం ఏం చేస్తాం? అన్నిటికీ మనం టైంని డిసైడ్ చేస్తాం. కానీ ఒక విషయం తెలుసా, టైం మనల్ని డిసైడ్ చేస్తోంది అని. మీరు ఒక్కసారి కొంచెం ఇంకా ఏది కూడా యాదృచ్ఛికంగా జరగట్లేదు, యాక్సిడెంటల్గా జరగట్లేదు అనుకుంటే తెలుసా, మీ జీవితంలో ఇప్పుడు మీరేం చేయబోతున్నారు అనేది 20 సంవత్సరాల ముందే మీ రాత రాయబడి ఉన్నది. 20 సంవత్సరాలు పుట్టిన మీకు అన్నీ ఉంటాయి. దాన్ని ఏమంటారు? మేజెస్. పిల్లల కంపోజ్ బాక్స్ ఉంటుందా? కంపోజ్ బాక్స్లో మేజ్ లాంటిదే వేస్తారు చూడండి. ఆ చిన్న వాటిని ఏమంటారు బా? చిన్న బబుల్స్ లాగా, బాల్స్ లాగా ఉంటాయి. బాల్స్ లాగా ఉండి ఇలా ఆడతారు. సెంటర్లోకి రావాలి అది. చర్రా, ఆ మేజెస్, ఆ చర్రా ఆల్రెడీ అది డిసైడ్ అయి ఉంటుంది. అన్ని గీతలు వేసి ఉంటుంది. ఏంటంటే నువ్వు ఇటు తిప్పితే ఇటు వెళ్తుంది, ఎంతసేపు అనేది మారుతుంది. నువ్వు అది అర్ధగంటలో లోపల తిప్పుతావా 5 నిమిషాల్లో, అంతా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అలాగే నీ జీవితంలో అన్నీ ఇలా వేసి పెడుతుంది. నువ్వు ఇలా చేస్తే ఇది, ఇలా చేస్తే ఇది, ఇలా చేస్తే ఇది, ఇలా చేస్తే ఇది, ఇంత కాలం అని అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. మనం ఏం చేస్తామనే దాన్ని బట్టి
ఆ టైం నిర్ణయించబడుతుంది తప్పించి మనం ఏమీ నిర్ణయించట్లేదు. ఇది చెప్తే ఇప్పుడు ప్రాక్టికల్గా చేసే వాళ్ళకి మనమంతా పిచ్చి అనిపించవచ్చు. సరే, ప్రాక్టికల్గా ఉన్నవాడు బాగా ప్రాక్టికల్, దేవుడిని నమ్మట్లేదబ్బా, బాగా ప్రాక్టికల్, ఓకేనా? ఇక బాగా ప్రాక్టికల్ ఉన్నవాడు నేను డాక్టర్ కావాలనుకున్నా, డాక్టర్ అయ్యాడు. అప్పుడు ఏమంటాడు? బాగా ప్రాక్టికల్ ఉన్నవాడు, చదివాను, నేను కష్టపడ్డాను, వచ్చింది. సరే, కష్టం వెనుక ఏముండింది ఫస్ట్? నీకు కష్టం వెనుక ఏముండింది ఫస్ట్? ఏమి? సంకల్పం ఉండింది. సంకల్పం ఎంత గట్టిగా ఉండింది? అది కష్టంలోకి మారింది. ప్రతి నిమిషం కష్టపడ్డావు. కష్టపడ్డే సంకల్పం కష్టం ఉన్నప్పుడు నీకు ఫలితం వస్తుంది. ఈ సంకల్పం ఎవరిది? ఈ సంకల్పానికి కష్టానికి తగ్గ ఫలితం ఇస్తుంది ఎవరు? సరే, నువ్వు బాగా నీ సంకల్పం అనుకున్నావు, కష్టపడ్డావు, కానీ ఆ రోజు నీ హాల్ టికెట్ నీ నుంచి ఎగిరిపోయింది అనుకో, అప్పుడు నీ సంకల్పము నీ కష్టం ఎక్కడ పోవాలి? ఏదో తెలియని శక్తి నీకు ఆ సంకల్పానికి కష్టానికి తోడవుతుంది కాబట్టే నువ్వు నెగ్గుతున్నావు. ఆ శక్తి కూడా నేనే అని నాస్తికుడు అంటాడు. అది కూడా కరెక్టే. ఆ నేనెవరు? ఆమెనే కదా. మనం ఆమెను వేరుగా పెట్టి అమ్మ నీ వల్ల మేము చేస్తున్నామని మనం అంటాం, ఆస్తికులం అవుతున్నాం. వేరే నాస్తికుడు ఏమంటే అది నేనే అంటున్నాడు. అందుకే నాస్తికుడే తొందరగా దేవుణ్ణి చేరుతాడు. ఏంటంటే ఆ నేను కాదు, ఆమెను తెలుసుకుంటే చాలు. మనం ఏం చేస్తాం? ఆమెను ఇట్ట పెట్టి ఇట్టాగే పెడతాం. అమ్మ అంతా నువ్వే అమ్మ, అమ్మ నువ్వు లేకపోతే నేను చేయలేనమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మా అలవాటైపోతాం. సంకల్పం ఆమె మీదే వదిలేస్తాం, కష్టము ఆమె మీదే వదిలేస్తాం. మనం మాత్రం రోజు ఏం చేస్తాం? దండం పెడతాం, లేకపోతే లంచాలు ఇస్తాం. ఏంటి? ఇది చేస్తే ఇదైతే గనక నేను అక్కడికి వస్తాను, ఇది చేస్తాను అని. ఎవరికి ఇస్తున్నావు లంచం? ఆమెకా? మొక్కులేంటి? ఆమెతో పెట్టుకునే చిన్నపాటి లావాదేవీయే కదా. వడ్డీ వ్యాపారం ఆమెతో చేస్తున్నా. ఆమె వడ్డీ వ్యాపారానికి కూర్చుందా మన దగ్గర? ఆయన సంకల్పం ఎంత బలంగా, ఎంత ఆ కొలనులో ఎంత బలోపేతంగా పడుంటే ఆ రాయి అందులోంచి సృష్టి జరిగింది. అసలు మనం ఊహించుకోగలమా? కొలనులో రేపు రాళ్ళు వేసుకోండి, సరేనా? అప్పుడు ఆ శివుడు ఎంత పెద్ద రాయేసి ఉంటాడో అర్థమవుతుంది. 14 భువనాలు, దానికి మళ్ళా అసలు మనం ఎవరం అందులో? అసలు వాళ్ళు వేసిన రాయిలో మనం ఏంటి? కనీసం చీమైనా కనిపిస్తుంది మనకు. మనమైతే చీమలు కూడా కాదే. ఇప్పుడు మనం బుసుక్కున పోయామనుకో, ఎవడు బాధపడతాడు? ఇంత సృష్టిలో మన గురించి బాధపడేది ఎవరు అని అనుకుంటాం. పెద్ద తేడా కూడా ఉండదు. ఇలా కానీ మన మాయ ఉంటుంది చూడండి. మనం ఇంకో సృష్టి చేసుకుంటున్నాం అందులోనే. నిజం చెప్పాలంటే ఆ శివుడికి మీరు ఉన్నా పెద్ద తేడా లేదు, మీరు లేకపోయినా తేడా లేదు. ఆయనకి తేడా లేదనట్లేదు. కానీ నేనేమంటున్నాను అంటే మనం ఎంత పెద్దగా అనుకున్నామంటే నాకు వచ్చిన కష్టం ఇంకా భూమి మీద ఎవరికీ లేదు, ఎవరికీ రాలేదు. నా కష్టం ముందు అందరి కష్టం దిగదుడుపు. చీమ మన దగ్గరకు ఒక చీమ కనిపిస్తే, ఇప్పుడు ఆ చీమ వెళ్తుంది కదా, నేను దాన్ని ఇప్పుడు చంపేస్తే ఎంతసేపు దాన్ని చంపేయడానికి? ఎంతసేపు? ఇలా అంట, అంతే. ఇలా అంట, ఏమనను. ఇది కలిపి కొంచెం ఈ 2 జల్లు ఇలా అంట. అలాగే ఆయన కూడా మనల్ని కొంచెం ప్రళయం అన్నాడు అనుకో, ఏమనడు, ఇలా అంటాడనమాట. మనకి భూమి కంపించిపోతుంది, అయిపోయింది. అందులో ఎంతమంది వచ్చేస్తారు? మొత్తం దేశాలు రావచ్చు. ఇంత అంటాడు. బాధలు వచ్చినప్పుడు మనం చాలా చిన్నవాళ్ళం. మన బాధ పెద్దది చెయ్యకండి. సంతోషం వచ్చినప్పుడు 10 మందితో పంచుకోండి. దుఃఖం వచ్చినప్పుడు దానికి కారణం ఏదో ఉంటుంది. నీకు అది భరించే శక్తి ఉంది కాబట్టే నీకు అది వచ్చింది, లేకపోతే నీకు అది రాదు. ఫస్ట్ క్లాస్ పిల్లాడికి ఫస్ట్ క్లాస్ ప్రాబ్లమే ఇస్తారు కానీ సెకండ్ క్లాస్ ప్రాబ్లం ఇవ్వరు.
అది దాని ఆన్సర్ నీకు తెలుసు, నువ్వు ఛేదించగలవు అనే నీకు ఆ ప్రాబ్లం వచ్చింది, గుర్తుపెట్టుకో. ఇక నువ్వు పారిపోతావా దాన్ని ఛేదిస్తావా అనే దాని మీద నీ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆధారపడి ఉంటుంది. కానీ నువ్వు ఆ కష్టం భరించలేవు అన్నప్పుడు అమ్మ నీకు ఆ కష్టం పెట్టని కూడా పెట్టదు, నీకు ఆ దరిదాపుల్లో కూడా తీసుకెళ్ళదు. కానీ మనము పడిపోతాం ఒక దాంట్లో ఒకళ్ళు పక్కన మాట. ఇప్పుడు నామాలు నేను చెప్పాలని కూర్చున్నా, పక్కన ఎవరో నాకు కూర్చొని నీకేం వస్తుందమ్మా, ఏం రాదు, ఎందుకు ఈ సాహసాలు నీకన్నీ, ఏం గుర్తుంటాయని ఏం చెప్తా అని నన్ను ఒక్కళ్ళు కూర్చొని నన్ను ఒక 10 నిమిషాలు నా లోపల గుయ్యి 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 స్టార్ట్ చేశారనుకోండి, నేనేం చేస్తాను తెలుసా, 11 నిమిషం ఆయన చెప్పింది నేను అవుతా. అవును నిజంగా నాకేం రాదు, నేను ఎందుకు, అర్థమైందా, ఆమెమో నువ్వు దీనికి అర్హురాలివి అని నిన్ను కూర్చోబెట్టిస్తే నువ్వేం చేసావు, ఆమెది వినకుండా పక్క వాళ్ళది ఎదురు వాళ్ళది విని వాళ్ళది ఆ దానికన్నా పైన శక్తి కన్నా ఈ కింద ఉన్న శక్తులని విని ఈ అసురీ శక్తులకి విని వీళ్ళకి దాసోహం అంటున్నావు. అదే దాన్నే ఏమంటారు, డిప్రెషన్ అంటారు. ఆమె ఎక్స్ప్రెస్ అవ్వు అంటున్నారు, మీరేమో డిప్రెస్ అవుతున్నారు. తప్పు. ఆమె మీకు లేదు అన్నప్పుడు, మీకు ఆ మీరు లేరు అన్నప్పుడు పిల్లాడికి ఎప్పుడైనా చూసారమ్మా, ఆ పిల్లాడు ఎప్పుడైనా ఫస్ట్ 6 నెలల్లో పిల్లాడికి పాలు తప్పించి ఇంకేదైనా పట్టించిందా అమ్మ, ఎప్పుడైనా సాహసం చేసిందా ట్రై చేద్దామని? ట్రయల్ కోసం అబ్బా 6 నెలల లోపల ఏదో ఒక అమ్మకైనా ఒకటి అనిపించాలి కదా, ట్రయల్ చేద్దాం ఈ పిల్లాడికి కొంచెం మనం కొంచెం ముద్దగా చేసి వినిపించిన ఎందుకు చేయలేదు మీరు? మీకు తెలుసు ప్రతి వాళ్ళకి 6 నెలల లోపల వాడికి ఇది ఒక్కటే చాలు, ఇంకేది అవసరం లేదు అని. అలాంటప్పుడు మనం చెయ్యలేని పని, దాన్ని తీర్చలేము, దానితో పోరాడలేము అనేది మనకి ఎందుకు ఇస్తుంది మా? దాన్ని దాటలేము అనేది అసలు మనకి ఎందుకు ఇస్తుంది? ఇయ్యదు. మనం ఏంటంటే మన పవర్ని పెంచుకోవాలి, అంటే మన బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. అది నీ పని. ఫోన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, నువ్వు ఛార్జింగ్ పెట్టకపోతే అది నీ తప్పు కదా. పోయి షాప్ ఓడికి చెప్తావా నువ్వు ఫోన్ మంచిది ఇవ్వలేదా, నువ్వు రోజు ఛార్జింగ్ పెట్టరా, అది కూడా నేను చెప్పాలా? ఫోన్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, మంచి కంపెనీది, ఛార్జింగ్ నువ్వు పెట్టుకో అంటే సద్బుద్ధి నువ్వు నేర్చుకో, సత్సంగ్ నువ్వు పట్టుకో, అది కూడా నేను చెప్పాలా నీకు? అది ఆహా, ఈ పేరు మాత్రం బాగుంటుంది, మహాగ్రాస మహాశన, రెండు కలిపి చెప్తున్నా, మహాగ్రాస మహాశన. ఎప్పుడైనా ఆవును చూసారా? ఎలా తింటుంది అది గడ్డి? ఒక్కోసారి ఎలా వేసుకుంటుంది అది? మొత్తం ఒకేసారి వేసుకుంటుంది, మొత్తం ఒకేసారి మింగేస్తుంది. ఆ తర్వాత టైం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మొత్తం మళ్ళీ బయటకు తీసి ఒక ఆనందం, అది వేరే ఆనందం. అందులో ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏముండదు, ఏం ఆనందం ఉండదు తెలీదు. అది మహాగ్రాస అంటే అమాంతంగా మింగేసేయడం, అంటే పళ్ళకి కూడా తగలదన్నమాట, అమాంతంగా మింగేస్తుంది. ఎందుకు చెప్తున్నా, మహాకాళి ఇవే రూపాలు రెండులాగా మింగుతుంది. మహాకాళి అంటే అమాంతంగా ప్రళయం వేసేసుకుంటుంది. మహాకాళి ఎలా ఉంటుంది, ఎప్పుడు నాలిక బయటకు ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా లాగేసే శక్తి, లాగేస్తూ ఉంటుంది, లోపలికి లాగేస్తూ ఉంటుంది అన్నమాట. నల్లధనం, ఎందుకు నల్లధనం? ఆమె అనంతం, ఆమె ఇంది అని చెప్పలేదు. ఎందుకంటే కాలం ఎక్కడుందమ్మా? మీరు కాలానికి ఏమైనా ఇది అని రాయగలరు, మనం రాసుకుంటున్నాం మన అవసరాన్ని తప్పించి కాలంకి మన అదుపులో లేదు. అది ఇది ఆది అంతం అనలేము. కాబట్టి అది నీలిరంగు. ఆకాశం ఎక్కడ కనిపిస్తుంది? ఏది ఆకాశానికి ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ చెప్పండి, మీ అందరినీ పంపిస్తా, గంట టైం ఇస్తా, చేసుకొని రండి. గంట వద్దా? పునః రోజు తీసుకుంటారా? మీకు ట్రైన్లు ఫ్లైట్లు కూడా బుక్ చేస్తాను అబ్బా, నేనే బుక్ చేస్తా. ఆకాశం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది చెప్పండి, చెప్పరా? సరే, మంచి, వెరీ గుడ్, అట్లాగే ఉంది. సరే, అలా అమాంతంగా మింగేసేసరి మహాగ్రాస అంటే సమస్త. ఆమె ఎలా అంటే యముణ్ణే తినేయగలదు, కాలాన్ని తినేయగలదు, అష్టదిక్పాలకుల్ని తినేయగలదు, అందరినీ తినేయగలిగే తల్లి, మృత్యువుని తినగలిగే తల్లి. మృత్యుంజయుడు ఎవరు? మార్కండేయుడు. 16 ఏళ్ల పిల్లాడు, ఏం చేయలేదు. చంద్రశేఖర 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 పాయిమాం, నన్ను రక్షించు అనలేదు, నన్ను మృత్యువు నుంచి నాకు ఇంకా ఆయువు ఇవ్వు అనలేదు. పాయిమాం అన్నాడు. యముడు వచ్చాడు, నీ టైం వచ్చింది అన్నాడు. పాశం వేశాడు. పాశంతో పాటు శివలింగానికి ఆయన చుట్టుకొని ఉన్నాడు కాబట్టి పాశం ఆయన మీద పడింది.
ఆయన మీద పాసం పడినా శివుడికి ఏమొచ్చింది? ఆయనకి ఏం లేదు, ఆయన ఎప్పుడు ఆనందంలో ఉండేవాడే. కానీ కాలింది ఎవరికి? అమ్మకి కాలింది. ఆ యముడిని తన్నిందెవరు? శివుడా? జడమకాలతో తన్నింది ఎవరు? అమ్మ. నువ్వు ఆమెని పట్టుకో, ఆమెని ఏలుకున్న శివుణ్ణే పట్టుకో, నిన్ను ఆమె గట్టెక్కిస్తుంది. నువ్వు అడగకు నాకు ఇది కావాలి అని కూడా అడగకు, నాకు నువ్వు కావాలి, నీ సాన్నిధ్యం కావాలి అని అడుగు. కోరిక లిస్టు చెప్పకండి. చిన్నపిల్లాడికి అమ్మ ఏ డ్రెస్సు కొనిస్తే వాడి బర్త్డేకి బాగుంటుంది, ఫస్ట్ బర్త్డేకి అని వాడిని అడిగిందా? షాప్కి తీసుకెళ్ళి బంగారం చెప్పు ఏది కొను, ఇది బాగుందా అన్న? అందరికన్నా మంచిగా ఉండేటట్టు డ్రెస్ ఆమె కొనిచ్చిందా? అంటే మనది ఎలా ఉంటుంది మా సమర్పణ అంటే, నువ్వు పూర్తిగా నువ్వు సమర్పించుకున్నావు అనుకో, ఆమె నీ బాగోగులు ఆమె చూసుకుంటుంది, నీ బాగోగులు నీ నెత్తినేసుకున్నావు అనుకో ఆమె పక్కకి వెళ్ళిపోతుంది. అంతే కదా. ఇప్పుడు పిల్లాడు సంవత్సరం వరకు ఏమీ చేయలేనోడు, 6 నెలల వరకు ఏం చేయలేనోడు, ఎప్పుడైనా వాడు ఆకలితోని సరే 10 నిమిషాలు ఏడ్చాను, అంతకన్నా ఎక్కువ గుక్క పెట్టి ఏడవడం ఎప్పుడైనా చూసారమ్మా? తల్లి వదిలేసిందా? అట్లీస్ట్ భారతదేశం ఏ తల్లి వదలదు. ఎప్పుడు ఆమె అన్నం తింటున్నా నా ఓడు లేచాడేమో, ఏడుస్తాడేమో, అట్టే ఉంటుంది ఆమె ధ్యాస. ఎక్కడి నుంచి వస్తుందో ఆ మాతృత్వం నాకైతే తెలియదు. మలమాలిన్యాలు కెళ్తే అలాగే వదిలేసిన తల్లి ఎవరైనా ఉందా? ఆమె అన్నం తింటున్నా చేతులు కడిగేసుకొని అది ఏదో మహాప్రసాదం అనుకొని దాన్ని శుభ్రంగా దాన్ని అంతా తుడిచేసి మళ్ళీ ఏర బంగారం టింగ్ అని ఒకటి ఇచ్చి ఇప్పుడే చేయాలని, అంటే అందులో కూడా ఆమెకు ఆనందమే. ఎందుకు? మీరు ఆ పిల్లాడిలాగా మొత్తం అంటే అమ్మ నాకు తినడం రాదు, నాకు నా గురించి చూసుకోవడం రాదు, నాకు మార్చుకోవడం రాదు, నాకు కింద పడితే లెగడం రాదు, నాకు కంట్లో చీమ పడితే ఏం చేయాలో తెలీదు, నాకేమీ తెలీదు అని మిమ్మల్ని మీరు వదిలేసుకుంటారా ఆమె కోసం? ఆమె దగ్గర మీకు అంత సమర్పణ భావం ఉంటే ఇక్కడ కూర్చోండి, లేదు నా జీవితం నేనే బాగు చేసుకుంటా అంటే మాత్రం ఇళ్ళకి వెళ్ళిపోండి. అది చాలా కష్టం తెలుసా? ఎందుకంటే మనల్ని ఏం నేర్పించారు మన తల్లిదండ్రులు? నీ కాళ్ళ మీద నువ్వు బతుకు అన్నారు. నేనేం చెప్తున్నా? నువ్వు చిన్నపిల్లాడి వైపు అంటున్నా. అదెట్లా? కానీ ఈ డివోషన్, ఈ సమర్పణతోనే ఎక్కడికో ఉంది ఈ ప్రతి రాజు. యు వాంట్ టు స్పీక్ సంథింగ్? నై. నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో ఉన్న మాతృత్వం, అమ్మదనం ఇంకెక్కడా లేదు. దాన్ని కాపాడండి, దాన్ని కాపాడండి. మనమంతా ఎలా తయారయ్యాం తెలుసా? మన కంఫర్ట్ జోన్. నా ఇంటికి అన్నం వచ్చిందా, నా ఇంటికి బట్ట వచ్చిందా, నా పిల్లలకు వచ్చిందా, చాలు. పక్కవాడు ఏమైనా కానీ ఆ పక్కవాడు కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తే రేపు 3వ వాడు వచ్చి మీ ఇద్దరిని వేసుకొని వెళ్ళిపోతాడు గద్దెలాగా. అప్పుడు ఏం చేస్తారు? ఆ శివాజీ మహారాజు, సాంబాజీ, కాళిదాసు వీళ్ళని ఎవరమ్మా? రామకృష్ణ పరమహంస వీళ్ళని ఆ ఓలలాడిచ్చింది ఎవరు? ఒకళ్ళని ఓలలాడిచ్చింది, ఒకళ్ళతో కవిత్వం చెప్పించుకుంది, ఒకళ్ళతో కత్తి ఇచ్చి యుద్ధం చేయనింది. వాళ్ళు ఎంత పారవశ్యంలో ఉంటే ఆమెని ఎంత అంటే 10 మంది కోసం, ఒక సైన్యం ఎంతో మంది కోసం గొడవేసుకున్నా ఆ అమ్మని అందరికన్నా పైన పెట్టారు కాబట్టి వాళ్ళకి ఎంత బాధ వస్తున్నా ఆ బాధలు బాధనే కనిపించలేదు, ఆమెనే కనిపించింది. ఆమె ఉన్న దగ్గర బాధ ఎక్కడ ఉంటుంది? ఆమె ధైర్యం, ఆమె బలహీనత కాదు, ఆమె బలం. అలాంటి రాజుల్ని ఎంతో మందినిచ్చింది ఆ జగదంబ, ఆ కాళికాదేవి. వాళ్ళ పుణ్యమా అని ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు. మన పిల్లలు కూడా ఇక్కడే ఉండాలంటే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. మనం తిన్నామా, తుంగున్నామా, చచ్చిపోయామా, అయిపోయి స్టోరీ కథం.
రోజు ఉదయం పనికి వెళ్ళామా, పనికి వచ్చామా, అయిపోయిందా? అప్పుడు మీ పిల్లలు బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఒక తరం చేసిన పని ఇంకో తరం మీద ఎఫెక్ట్ చూపిస్తుందమ్మా. కాబట్టి చూసి నడవండి. మహాశన అంటే ఏంటి? మంచిగా నమ్మిలి తింటుందంట. మనం తింటాం చూడండి, కష్ట నమ్మిలి తింటుంది. సో మనం ప్రపంచాన్ని ఎలా చూడాలి? అలా నమ్మిలి తినాలి. అంటే ప్రపంచాన్ని ఆస్వాదించాలి. ఎందుకంటే ఆ ప్రపంచంలో ఉన్నది ఎవరు? అమ్మనే. అంటే ప్రతిదీ ఆమెనే. ఇది ప్రతిదీ ఆమె ఎలా అవుతుంది? ఆమె వేరు కదా. అందరి దగ్గర బంగారం ఉందా? అసలు బంగారం కాదు, బంగారంతో చేసుకున్న నగలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? పెట్టుకున్నారా? అందరూ పెట్టుకొచ్చారా? మీకేమున్నాయి మేడం అట్లాంటివి బంగారంది? కమ్మలు, చైన్, రింగు, ఇంకా ముక్కు పుడక, అది కూడా బంగారమే. అమ్మ దొంగ. మీకేమున్నాయి? గాజులు, చైన్, కమ్మలు బంగారమే కదా. ఇంకా పట్టీలు బంగారం చేయించుకోకండి. నాభి కింద భాగం ఎప్పుడు కూడా చంద్రుడు. డబ్బు ఎక్కువైంది కదా, కింద పట్టీలు సూర్యుడికి ఇయ్యకండి. అయిపోయి. పైన భాగమే సూర్యుడు, కింద భాగం చంద్రుడే. అందుకే అన్నీ కూడా సిల్వర్ పెట్టొద్దు, గోల్డ్ పెట్టొద్దు కింద భాగం. మీకేమున్నాయి మేడం? గాజులు, కమ్మలు, చైన్. మీ చైన్ ఒకటే డిజైనా మేడం? లేదా డిఫరెంట్గానా? అచ్చా, ఓకే. అలా ఎవరిదైనా సేమ్గా ఉందా అమ్మా? సేమ్ కమ్మలు, సేమ్. పోనీ అందరికీ తాళి అయితే మన అందరికీ తాళి ఉంది కదా, సేమ్ తాళి ఎలా ఉన్నది ఎవరికైనా ఉందా? మీ ఇద్దరికి ఉందా? దెబ్బలు పడతాయి. నేను డిఫరెంట్గా. ఏది? నల్లపూసలా? తాడా? పసుపు తాడా? సరే, పసుపు తాడంటే సరే, అది కామన్ అనుకుంటా. బంగారంతో చేసినవి సేమ్గా ఏమైనా ఉన్నాయా? మేము ముగ్గురం అక్కా చెల్లెలం. మేము బంగారం కొనడానికి వెళ్ళినా కానీ సేమ్ చేయించుకోం. బంగారం ఉంటుందేమో కానీ సేమ్ చేయించుకోం కదా. ఎందుకు సేమ్ చేయించుకుంటాం? ఆమె బంగారం, నగలెవరు? ఆ బంగారంతో వచ్చినవే కదా. మరి ప్రపంచము ఆమె వేరేలా అవుతారు? మొత్తం ప్రపంచం చేస్తే బంగారం ముద్ద, మన గోల్డ్ కాయిన్ ఇస్తారు కదా, అది. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కమ్మ చేయించుకున్నారు, గొలుసు చేయించుకున్నారు, బ్యాంగిల్ చేయించుకున్నారు. అప్పుడు నేనేం చెప్తా? మీకు పేర్లు పెడతా. దానికి కూడా పేర్లు పెట్టారు కదా. ఇది గాజు, ఇది కమ్మ, ఇది గొలుసు, ఇది తాడు అన్నారు కదా, ఇది నల్ల పూసలు. అప్పుడు నేనేమంటా? శోభా మేడం, రష్మి మేడం, శ్వేత మేడం అని పేర్లు పెడతా. మీరు వచ్చింది దాని నుంచి వేరేలా అయ్యారు? ఒకటేగా. అర్థమైంది? అర్థం కాలేదా? అంటే నామరూపాలు ఇవ్వాలి కాబట్టి మిమ్మల్ని వేరేగా పెట్టేశాం, పని జరగాలని. ఇప్పుడు ఈ వేలు పనిచేసింది, ఈ వేలు చేయదు, ఈ వేలు చేసింది, ఈ వేలు చేయదు. కాబట్టి నేను వీటికి వేరే పేర్లు ఇచ్చాను. ఎందుకు? పని జరగడం కోసం. అంతే తప్పించి ఇందులో ఏదొక్కటి లేకపోయినా నాకు పని జరగదు. అది నాకు గుర్తుండాలి. సరేనా? ఆమె ఏం చేస్తుంది? ప్రపంచాన్ని సృష్టించి ఆ ప్రపంచంని బాగా తనలో తాను మెల్లగా తింటూ, అంటే మనందరినీ కర్మబంధాలు పెట్టి ఆడిస్తుంది చూడండి, ఇలా నములుతుందంట. అమ్మా, నీ పళ్ళ మధ్యలో ఇంకా ఎంత నలిగిపోతాం తల్లి. ఆపమ్మ, మింగేసి. రామకృష్ణ పరమహంస అసలు ఆయనలాగా ఎప్పుడవుతామో. ఆయన స్కూల్కి వెళ్ళలేదు, ఏ చదువులు చదవలేదు. కానీ చదువుకున్న ప్రతివాడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఒక ఆవిడ ఏమంటారు, నదీ తీరంలో బుట్టలో బొమ్మలు తీసుకొచ్చింది. సరేనా? బుట్టలో బొమ్మలు ఉన్నాయి, బొమ్మలు తీసుకొచ్చింది. బొమ్మలేమో పెట్టి ఆయన చూస్తున్నాడు. రోజు ఉదయం తీసుకొచ్చింది. సాయంత్రం అయ్యేసరికి అందులో కొన్ని బొమ్మలు అమ్ముడుపోయాయి, కొన్ని బొమ్మలు అమ్ముడుపోలేదు. మళ్ళీ అమ్ముడుపోని బొమ్మలు అన్నిటినీ తీసి మళ్ళీ బుట్టలో వేసుకుంది, ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ మరుసటి రోజు వచ్చింది. ఆ అమ్ముడు కానీ బొమ్మలు ఏవైతే ఉన్నాయి కదా, అమ్ముడుపోని బొమ్మలు, వాటి అన్నిటినీ తీసి మళ్ళీ బయట అమ్ముడికి పెట్టింది. ఇది చూసి ఆయనకి అమ్మా ఖాళీ అని సమాధిలోకి వెళ్ళిపోయారు. బుట్ట, బొమ్మలు, దీనికి ఆయన సమాధిలోకి వెళ్ళిపోవాలా? అమ్మ బుట్టలో బొమ్మలు తీసుకొని వచ్చింది, ఒక పెద్ద ఆవిడ. సరేనా? ఆమె బుట్టలో బొమ్మలు తీసుకొని వచ్చింది.
అంటే ప్రపంచంలో మనం బుట్టలో బొమ్మలు సృష్టించింది, సరేనా? కొన్ని అమ్ముడుపోయాయి, అమ్ముడుపోయినవి తిరిగి ఆమె బుట్టలో చేరుతాయా? చేరవు. అంటే కొంతమంది మోక్షం వెళ్ళిపోయారు, కొన్ని మాత్రం మిగిలిపోయాయి, అమ్ముడు పోలేదు. అంటే ఎంత చేసినా వీడు మారట్లేదు, వీడు బాగుపడట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది? ప్రళయం చేసుకొని ఆమె బుట్టలో వేసేసుకుంది, అంటే తనలో కలిపేసుకుంటుంది. ఎలా ఉన్నావో అలాగే. అంటే నువ్వు నిద్రపోయినప్పుడు ఎలా ఉంటావు? నిద్రపోయినప్పుడు లేచినప్పుడు నీకు మళ్ళీ గుర్తుంటాయి కదా అన్నీ, అలాగే నిన్ను మొత్తం అమాంతంగా బుట్టలో వేసుకుంటుంది, ఎక్కడ ఏమీ కదపకుండా. కర్మశేషం ఉన్నవాడిని తీసుకెళ్తుంది, తన దగ్గర పెట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయం తీసుకొస్తుంది, ఆ మిగిలిపోయిన బొమ్మల్ని మళ్ళీ అమ్మడానికి పెడుతుంది. అంటే మళ్ళీ సృష్టి చేస్తుంది. ప్రళయం తర్వాత సృష్టి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, కాళీ చేసేది ఈ పనే. అది ఆయనకు ఆ బుట్టలు అమ్మేదాన్ని, బొమ్మలు అమ్మే ఆమెలో ఇది కనిపించింది. ఆయన కనిపించి అమ్మా కాళీ అనేసాడు. మనకు అలా కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? ఈమె మరీ ఎక్కువ పెడుతుంది దీనికి రేటు, దీనికి ఎంత విలువ ఉండదు. ఒక 100 తక్కువ చేస్తే ఓ. అదే రిలయన్స్ మాల్కైనా ఎక్కడైనా పెద్ద షోరూమ్కి వెళ్ళి తగ్గిమని చెప్పండి, తగ్గిమని అడగరు. అమ్మ నన్ను తక్కువ అనుకుంటాడేమో అని. ఎంత ప్రైస్ ట్యాగ్ ఉంటే అంత తీసుకుంటారు. అదే రోడ్డు మీద ఉన్న వెజిటేబుల్ కూరగాయలు అమ్మేటోని ఎందుకు ఇంత ఖరీదు, మొత్తం మురిగిపోయినాయి, 10 రూపాయలు కాదు 5 రూపాయలు. ఆడు మురిగిపోయింది తీసుకొచ్చాడు నీకోసమే కావాలని, పోతే పోయింది 5 రూపాయలు నీకు ఎక్స్ట్రా ఇస్తుంది. ఏమైంది? అక్కడ ఎంత బేరమో. అదే పెద్ద షోరూంలోకి వెళ్తే వాడు 20,000 చీర చెప్తే గమ్ముని తీసుకుంటాం. ఎందుకు తెలుసా? 20,000కి ఏమైనా తగ్గిమంటే వాడి ముందు మన పరువు పోతుందేమో అని. నిజం చెప్పనా? వాడి జీతం మనకన్నా తక్కువ కదా. వాడి ఇంటికి వెళ్తే మనకన్నా తక్కువ స్థాయిలో ఎక్కడో ఇంట్లో ఉంటాడు, కానీ వాడి ముందు పరువు పోవద్దని మనం గమ్మునేసుకుంటాం. 20,000 సరే ఓకే అండి. సొంతంగా బతికేవాడి దగ్గర మాత్రం, వాడు కష్టపడి బతికేవాడి దగ్గర మాత్రం మన ప్రతాపం చూపిస్తాం. అపర్ణ. అపర్ణ అంటే ఏంటి? పర్ణం అంటే లీఫ్, ఆకు. సో అమ్మవారు ఏమయ్యింది ఇప్పుడు? మైనాదేవి పార్వతీదేవి తపస్సుకి వెళ్తా అనింది కదా. నారదుడు అన్నాడు, అమ్మ నీకు ఇలా శివుడు దొరకడు, నువ్వు తపస్సుకి వెళ్ళాలి అంటే మైనాదేవికి వెళ్ళి చెప్తే అప్పుడు ఏమనింది పార్వతీదేవికి? ఉమా, అమ్మ వెళ్ళకు అంది. ఉమా అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది? నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. నేను తపస్సుకి వెళ్తా ఖచ్చితంగా అంది. సరే నాన్నగారు ఇంకా వద్దు, ఈ అమ్మాయి వినట్లేదు అనుకొని ఇద్దరినిచ్చి పంపించాడు. జయ విజయ, జయ విజయ సమేత అపరాజిత. అంటే జయ విజయల్ని ఇస్తున్నాడంటేనే ఈమె గెలిచిపోయింది అన్నట్టే కదా, ఎక్కడో తెలియకుండా అలా ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది? ఇంకా తపస్సు చేసింది. తపస్సు చేయగా చేయగా మెల్లగా అన్ని పళ్ళు పూలు అన్ని తినడం మానేసింది. ఆకులు, డ్రై ఎండిపోయిన ఆకులు తిని 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 ఆ ఎండిపోయిన బిల్వ ఆకులు ఉన్నాయి కదా, అవి తిని తిని నల్లగా అయిపోయింది. నల్లగా. శివుడు వచ్చి చూసి ఏంటి ఈమె ఇంత నల్లగా అయిపోయింది, ఎలా చేసుకుంటా ఇంత నల్ల పిల్లని అనుకున్నాడు. సో ఆమె తిన్న బిల్వాకులు అంత నల్లదనం చేసిందనమాట. అప్పుడు మళ్ళీ ఆమె కాళీదేవి గంగానదిలో స్నానం చేసి మళ్ళీ గౌరీ అయ్యింది. అప్పటి నుంచి ఆమెకి అలా అపర్ణ ఉండి ఇవ్వాల్సిన దాని మర్యాద పూర్వకంగా, అందుకే ఇప్పటి నుంచి ఎవరు బిల్వం సమర్పించిన నా పైన, అది ఎండిపోయినది అవ్వచ్చు, సగం చినిగినది అవ్వచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉన్నది అవ్వనియండి, వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది అని ఆ అపర్ణ నామానికి, ఆ పర్ణం లేకుండా బిల్వపత్రాలు తిని తిని ఖాళీ అయింది. ఆ తర్వాత అది కూడా మానేసింది అపర్ణ దగ్గర. ఆ శివయ్య ఇచ్చిన గౌరవం. అందుకే బిల్వపత్రాలు శివలింగానికి పూజింపబడతాయి. శివలింగం ఇప్పుడు అపర్ణ అయ్యింది కదా, పర్ణం కూడా ఏం తీసుకోలేదు, అన్నీ తీసుకోకుండా. ఇంకోటి, ఈ అపర్ణ అనేదేవి ఏం చేస్తుందంటే, నాకెవ్వరు బయటికి చెప్పొద్దు కానీ ఇక్కడ అప్పులు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి, మీకు మీరు లోపల చెప్పుకోండి. అప్పులు లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. మీరు వెళ్ళి ఒకసారి సార్తో కన్ఫర్మ్ చేసుకోండి. మేడం కన్ఫర్మా? లేవా? మీరు లేవా?
అటువైపు ఎవ్వరు కనిపించట్లేదు. లేవా? లోన్లు కూడా ఉండొద్దు. అప్పులంటే మళ్ళీ లోన్లు కూడా ఉండొద్దు. కార్ లోను, స్కూటర్, ఏం లోన్లు లేవా? హౌస్ లోను, ఏ లోన్ లేవా? ఏదో ఒక లోన్ ఉంటుంది, మళ్ళీ చూసుకోండి ఒకసారి. పోనీ ఇప్పుడే ఎవరికైనా ఎవరి దగ్గర నుంచి 100 రూపాయలు 10 రూపాయలు అప్పు అడుగుండొచ్చు కదా. బాకీ అంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి లేదా అన్నట్లే. కానీ మీరు కొంచెంసేపు ఆగండి, మిమ్మల్ని నేను పక్కన ద్రవ్యం ఎలాంటి రూపమైనా అవ్వచ్చు, అది డబ్బు రూపంలోనే ఉండాలని లేదు. రుణం, మాట రుణాలు లేనోళ్ళు ఎంతమంది? మనకు రోజుకొచ్చేవే మాటలు, కోటలు దాటుతాయి మన మాటలు. ఆ రుణాలు పోవాలంటే ఎవరు కావాలి? అపర్ణాదేవి. అపగత రుణ అపర్ణ, అమ్మవారి నామం జపిస్తే అంట రుణ విముక్తి అవుతుంది. రుణ విముక్తితో పాటు సంతాన ప్రాప్తి, పెళ్ళైతేనే సంతానం కదా, కాబట్టి పెళ్ళి, సంతానము, మీ తపస్సు ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ఎందుకంటే అపర్ణాదేవి అయిన తర్వాత శివుడు కూడా వచ్చి అమ్మని వరించాడు కాబట్టి మీ తపస్సాధన ఏదైతే ఉందో అది కూడా ఫలిస్తుంది. ఎందుకంటే అపర్ణాదేవిలో సంఖ్యాశాస్త్రం ప్రకారం 9 నంబర్ ఉంటుంది. 9 అంటే ఏది? కుజగ్రహం. కుజగ్రహానికి అధిపతి ఎవరు? కుమారస్వామి. ఆయన ఏం చేస్తాడు? పెళ్ళిళ్ళు చేస్తాడు. అపర్ణ ఆకులు లేని తల్లి. ఆకులు లేకపోతే ఏమున్నట్టు? ఓన్లీ తీగ ఉంది కదా, ఆకులు లేవు, తీగనే ఉంది. అలా ఉట్టి తీగ ఉన్నది ఏంటి మన దాంట్లో? తీగ ఏది మన తీగ? కుండలిని జాగృతం చేసే తల్లి. అర్థమైందా? తపస్సాధన అంతే కదా. ఈ శక్తి ఆ శివుడిని చేరింది అంటే మనలో కూడా కుండలిని జాగృతం చేసే తల్లి అంటే మోక్షప్రదాయిని. శివుడికేమో స్థాను అంటే మోడు, అంటే ఆయనకి కూడా చిగురు రాదంట. ఆయన చిగురు లేని చెట్టు. చిగురు లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది? ఏమీ రాదు కదా. విశాఖుడు అని ఎవరికి పేరు? విశాఖ అంటే శాఖం లేనిది, శాఖలు లేవు అంటే బ్రాంచెస్ లేవు. అలా ఎవరి పేరు? కుమారస్వామి. వీళ్ళు ముగ్గురు చూడండి. ఈమె అపర్ణ, శివుడేమో స్థాను అంటే చిగురు లేదు ఆయనకి. విశాఖుడు అంటే మురుగన్ అంటే కుమారస్వామికేమో విశాఖ అని పేరు, అంటే ఆయనకి శాఖలు ఉండవు. ఇవన్నీ ఒక చెట్టుకి లేకపోతే ఆ చెట్టు పూలిస్తుందా? ఇంకో 10 చెట్లను ఇవ్వగలదా? ఇవ్వలేదు కదా. అంటే నీకు మళ్ళీ జన్మ లేకుండా చేసేవాళ్ళు వీళ్ళు. దాని అర్థం ఏంటి? ఆకులు లేని చెట్టు, తీగ, మోడు, శాఖలు లేని చెట్టు, చిగురు లేని చెట్టు, ఏముంటుంది? అది పోయింది. రమణ మహర్షి ఆయన చేత్తో ఎవరైనా విత్తనం ఇచ్చి ఇది నాటండి అంటే ఆయన నాటేవాడు కాదు. వాళ్ళకి అర్థం కాదు కదా. మీ చేత్తో ఇస్తే చెట్టు బాగా పెరుగుతుంది అని అడుగుతుంటే చెట్టు పెరగడం కాదురా, అది అక్కడికే దాని జీవితం అయిపోతుంది. అసలు ఆ విత్తనం లోపల అది మోక్ష ప్రాప్తి, చెట్టు కూడా అవ్వదు. అర్థమైందా? అంటే ఆయన కొంతమంది చేతులు సృష్టినిస్తాయి, వాళ్ళు సృష్టి కాదు, వాళ్ళు మింగేస్తారు మోక్షం. ఇంకా మీకు అటువైపు లేదు, ఇటువైపే. అందుకే రమణ మహర్షి ఆయన చెట్లు నాటేవాడు కాదు, విత్తనం. ఎందుకంటే ఆయన చేతిలో విత్తనం చెట్టు అవ్వదు. ఆ విత్తనం అంతే అయిపోయింది దాని టైం అది. సో మీరు కూడా చెట్లు నాటండి. మీ చెట్లు రాకపోతే ఏంటన్నట్టు? వాళ్ళు చెయ్యి మంచిగా లేదంటారు మేడం, మీకు ఏదో తమో గుణం ఉందో, మీరేమంటారు కఫం ఎక్కువ ఉందో, వాతం ఎక్కువ ఉందో, పిత్తం ఎక్కువ ఉందో, మీరేమనుకోవాలి? నేను మోక్షప్రదాయిని అనుకోవాలి. పాజిటివిటీ. చండిక చండముండాసుర నిషూదిని. నేను పేర్లు చాలా లైట్గా చెప్తున్నాను, నవ్వుతూ చెప్తున్నా, కానీ ఇందులో ఒక్క పేరు పట్టినా మనము మన ఒక జన్మ పోతుందో, 2 జన్మలు తగ్గుతాయో, ఏది జరిగినా సద్బుద్ధితో జరుగుతాయి. అది ఇక్కడ దొరుకుతుంది. నేను నిజంగా నాకు తెలియదు 7 నెలల తర్వాత నేను ఏం చేస్తానో నాకు తెలియదు. అమ్మ ఏదైనా ఒక్కసారి అవకాశం ఇస్తుంది కానీ మళ్ళీ పడుతుందా? మనందరికీ కూడా ఒక్కసారి ఈ అవకాశం.
కాబట్టి వినండి. వెనక ఒళ్ళు నొప్పి పెడుతున్నా వినండి, కళ్ళు మూతలు పడుతున్నా ఏం చేయాలి? చెంప మీద 2 కొట్టుకోవాలి, కానీ వినాలి. మీకు అర్థం కాకపోయినా పర్లేదు, వినండి. ఎందుకంటే మీ ఇంద్రియాలు తీసుకుంటున్నాయి లోపలికి. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఫలిస్తుంది, ఫలించకుండా పోదు. మీకు కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఇది చెట్టు అవుతుంది, వ్యర్థమైతే కాదు. చండిక చండ ముండాసుర నిషూదిని. చండిక అంటే ఎవరు? చండ. చండ అంటే ప్రచండ. ప్రచండ సూర్యకాంతి అంటాం కదా, అంటే ప్రచండ ఏంటంటే సంపూర్ణంగా. ఇంకోటి మనకి చండిక అంటే ఏంటి? భయంకరంగా అనిపిస్తుంది, భయం వేస్తుంది. దేవి మహత్యంలో ఉంటుంది. అమ్మవారు ఏం చేస్తుంది? అందరు రాక్షసుల్ని చంపుకుంటూ పోతుంది. అమ్మవారు ఏంటంటే ఉపాసకులకేమో చాలా మృదువుగా. ఇప్పుడు మీ ఇంట్లో చూడండి, 2 పిల్లలు ఉన్నారు, సరేనా? ఇప్పుడు మీ పాప మీరు చెప్పింది వినింది అనుకోండి, మీరు ఆమె మీద చేయలేపుతారా? ఎలా చెప్తారు? ఆమెకి చాలా సౌమ్యంగా చెప్తారు. నాన్న అది అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టవా, నాన్న అది కొంచెం తీసుకెళ్తూ ఇటు తీసుకురావా. మీ కొడుకున్నాడు, వాడికి 2 పడితే కానీ నెత్తికెక్కదనమాట. అప్పుడు ఏం చేస్తారు? రోజు ఏం చేస్తారు? మీ చేతి స్పర్శ వాటాన్ని వాడికి చూపిస్తారు. కూతురికి చూపిస్తున్నారా? కూతురికి ఏముంది? ఉట్టి మాట. కొడుకుకి స్పర్శతోని. ఒక్కటి చూసారా? ఎప్పుడు ప్రవచనం చెప్పుకున్నా రాముడు రాకుండా ఉండడు. శ్రీరామో లలితాంబిక. నిజం. ఇక్కడ ఉన్నన్ని నిదర్శనాలు అన్ని చోట్ల ఉంటాయి, కానీ మనకి కదా, మన అమ్మ మన దగ్గర ఉంటే మనకు ఆనందం కదా. అది ఇక్కడ ఎన్ని ఇస్తుందో. ఎక్కడున్నాము? సో అలా ఉపాసకులకి ఏం చేస్తుంది అమ్మ? మాటలతోనో కనిపించో లేకపోతే భావనతోనో వాళ్ళని ఆనందపరుస్తుంది. రాక్షసులని మాత్రం కత్తి తీసుకొని కత్తి హృదయంలో దోపి అప్పుడు నేనేంటో అనేది వాడికి ఆ హృదయ గుహల్లోకి వెళ్ళి కానీ చూయిస్తే వాళ్ళకి అర్థం కాదు. అంటే ఒక్కోసారి అంటారు, అమ్మ అసలు నాకన్నా రాక్షసులే అదృష్టవంతులు కదమ్మా, వాళ్ళని కనీసం సృష్టిస్తున్నావు, తాకుతున్నావు, నీ ఆయుధాన్ని వాళ్ళ హృదయం లోపలికి దింపుతున్నావు కదా, నన్ను కనీసం ముట్టుకోవట్లేదే నువ్వు. అంటే ఆమె కారుణ్యం ఎంత అంటే ఆ రాక్షసుణ్ణి కూడా నేను ముట్టుకోను అనలేదు. ఆమె దగ్గరున్న ఒక బలమైన ఆయుధం ఎలక్ట్రిసిటీ లోపల దూర్చి నేనేంటో అనేది డైరెక్ట్గా, అసలు రాక్షసుడికే ఎక్కువ కరుణిస్తుంది నిజం చెప్పాలంటే. కానీ కనిపించడంలో కొంచెం ఇబ్బందికరంగా ఖాళీలాగా, అంటే నిష్ఠూరత ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, మన పిల్లాడు బాగుపడాలంటే తల్లి బయట నుంచి ముఖం చాలా చిట్లించి పెట్టవచ్చు, కానీ లోపల నుంచి హృదయం ఎలా ఉంటుందో ఆ తల్లికే తెలుసు. అంతే కదా. ఆమెకి ఏ బిడ్డ మీద కోపం ఉండదు, ఆ బిడ్డ బాగుపడాలనే తపనే ఉంటుంది తప్పించి అమ్మకి బిడ్డ మీద కోపం అంటే ఏంటో నాకైతే తెలియదు. నాకు తెలియనప్పుడు ఆమెకి, మన ఎవ్వరికి తెలియనప్పుడు ఆమెకి ఎలా ఉంటుంది మన మీద కోపం? ఆ రూపం ఎత్తినప్పుడే ఆమె చండిక. అలా ఎంతమందిని రాక్షసుల్ని దింపిందో, కాలుతో తన్నింది, లోపలికి ఆయుధాలు దింపింది. అంటే వాళ్ళకి ఏం చేసింది? అసలు వాళ్ళని కూడా మోక్షం ఇచ్చింది. వాడు మోక్షం కోసం రాలేదు, ఆమె మీద అసురీ గుణంతో, అర్థం కాని అసురత్వంలో ఆమె మీద కోపంతో వచ్చినా, ఈమెని నాశనం చేయాలనుకున్నా, ఆమెని వేరే విధంగా చూసినా కానీ, తల్లి భావన లేకుండా ఆడదానిలా చూసినా కానీ ఆమె మాత్రం అమ్మయ్యే వాడికి ఏం చేయాలో చేసింది. ఆమె మాత్రం అమ్మదనమే చూయించింది. పిల్లల్ని ఏమనకుండా పెంచండి అంటారు కదా అమెరికాలో లాగా. నాకైతే ఆ పద్ధతి తెలియదు. చెప్పాలి, తప్పు అంటే తప్పు చెప్పాలి. మొక్కై వంగనిదే మానై వంగునా.
అంతే కదా. వేప చెట్టు తీసుకోండి, అది ఇట్లా పెరిగిందంట. పెద్దగా అయినప్పుడు కూడా ఎలా ఉంటుంది ఆ వేప చెట్టు? ఇలాగే ఉంటుంది. అప్పుడు మనం అంటాం, ఏ నో హీస్ ఎ కిడ్, వీ షుడ్ ట్రీట్ హిమ్ లైక్ అడల్ట్. అప్పుడు ఆ వేప చెట్టు కింద నుంచి ఒక కారు కూడా పోదు, ఇలా ఉంగి ఉంటుంది. అది అంటే దేనికి పనికి రాని చెట్టు వేప చెట్టు, మామూలుగా పనికొచ్చే చెట్టు. కానీ ఈ వేప చెట్టు దేనికి పనికి రాదు. కాబట్టి వెయ్యాల్సిన దగ్గర వెయ్యాల్సిందే, ఒక వయసు వరకు, తర్వాత ఇబ్బంది పెట్టొద్దు. సరే, చండముండాసుర నిషూదిని, అమ్మవారు రక్తబీజుణ్ణి చంపింది, శింభుని శుంభులను చంపింది, మహిషాసురుణ్ణి చంపింది. ఇంతమందిని చెప్పిన లలిత సహస్రనామంలో చండముండాసుర నిషూదిని ఈ పేరే ఎందుకు చెప్పారు? ఈ రాక్షసుల పేర్లే, మిగతా రాక్షసుల పేర్లు ఐగిరి, నందిని, అందులో అందరి పేర్లు వస్తాయి. కానీ లలిత సహస్రనామంలో చండముండాసుర నిషూదిని ఎందుకు వచ్చింది? నా ఇంట్లో అబ్బా ఎలుకలు ఎక్కువైనాయి, సరేనా, నేను రోజు ఎలుకల్ని చంపుతున్నా, కానీ ఎలుకలు వస్తున్నాయి. ఏం చేయమంటారు నన్ను? ఇంకా పవర్ఫుల్ ఎలుకల మందు కొననా? ఒకరోజు నాకు ఆ ఎలుకలు ఎక్కడొస్తున్నాయో ఆ కన్నం దొరికింది నా ఇంట్లో. నేనేం చేస్తా? కన్నం మూసేస్తా. ఆ రాక్షసులందరికీ కారణమైన వాళ్ళెవరు? చండముండాసురులు. అంటే చండముండాసురులు అంటే ఏంటి? ద్వంద్వాలు. రెండు ఉన్నప్పుడే భయం. ఉన్నది ఒకటే అన్నప్పుడు ఎందుకు భయం వేస్తుంది? రెండు అయినప్పుడే కదా భయం. సుఖం దుఃఖం, లాభం నష్టం, రోగం కోపం, తాపం అహంకారం మమకారం, ఇవన్నీ రెండు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మీలో చండముండాసురుడు వచ్చినట్టే, ఆమె చండికా రూపం ఎత్తినట్టే. అందుకే చండముండాసుర నిషూదిని అని అమ్మవారి పేరు వచ్చింది. ఇంకోటి చూసుకుందామా? చండముండ. చండ అంటే సంపూర్ణంగా, ప్రచండ, పూర్తిగా. ముండ అంటే ముండమోసిందా అంటారు. ముండ అంటే ముండ అంటే తల, పుర్రె, అంతేనా? ఖాళీ తల, పుర్రె, ఖాళీ, ఏం లేని. సో మన బుర్రలో కూడా ఏముంటుంది? పనికొచ్చే సామాన్ ఏది ఉండదు. అలా పనికిరాని సామాన్లు ఏవైతే ఉన్నాయో అలాంటి తలల్ని నరికేసే తల్లి. ఎందుకంటే మీరు నిజంగా మీరు మంచి చెడు ఏదైనా అవ్వండి, మీ ద్వంద్వాలన్నీ దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? మీ ఆలోచనలే. నాకు విషయం తెలుసా? మీకు విషయం తెలుసా? నాకేం తెలిసింది? నాకే కదా తెలియాల్సింది. 6th క్లాస్ అనుకుంటా, 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు ఆ సీరియల్ పేరేంటి? హారర్ సీరియల్ వస్తుంది కదా, ఇంగ్లీష్లో వస్తుంది. అందరు నాతో పాటే కదా, ఇంగ్లీష్లో వస్తుంది. జీ హారర్లో వస్తుంది, జీ హారర్ షో. హిందీలో ఇంగ్లీషో, హిందీ కదా, జీ హారర్ షో కదా. ప్రతి వారం సండే వస్తుందా? ఆహట్ ఇంకోటి కూడా వస్తుంది. అందులోంచి బాగా భయంకరంగా వస్తాయి, మంచం నుంచి చేతులు ఏదో వస్తుంది, మొత్తం జీ హారర్ షో అనుకుని కదా. తేకి కాత, ఆహట, అలా చాలా సీరియల్ ఉన్నాయి. నాకు అవి చూడడం ఎంత ఇష్టమో తెలుసా? భలే ఇష్టం. ఆదివారం తలుపులన్నీ వేసుకొని, మా మమ్మీ ఎక్కడుందో మా మమ్మీని పక్కనే కూర్చోబెట్టించుకొని, లైట్లు ఆఫ్ చేస్తే ఇంకా భయం వేస్తుందేమో అని లైట్లు వేసుకొని చూసి మిగతా 5 రోజులు ఆ భయంతో గడిపేస్తా. గంట చూసిన సీరియల్ 5 రోజులు నాతో శివతాండవం చేయిస్తుంది. ఇక అర్ధరాత్రి బయటికి వెళ్ళాలంటే మా వాష్రూమ్స్ బయట ఉంటాయన్నమాట. మా అమ్మ ఇక లేపడం మొదలవుతుంది. ఇంక కరెంటు పోతే అంతే. ఏది కనిపించినా, ఏ షాడో అంటే ఏ నీడ కనిపించినా అంతే. పడుకుంటే కూడా భయం వేస్తుంది. ఇందులోంచి చేతులు వచ్చి అని ఇలా చూసుకుంటా, అమ్మో చేతులు వచ్చి, లేదు చేతులు రాలేదు అంటే అర్థమైందా? నా భయం ఎక్కడి నుండి వచ్చింది? నా సృష్టి. ఆ గంట సేపు అతను చూపించాడు, అది అతని సృష్టి. అతని సృష్టిని నేను కూడా చూశాను కాబట్టి ఇప్పుడు నా సృష్టి మొదలయ్యింది. అతను గంట సేపు చూపించి వదిలేశాడు. భయపడమన్నాడా ఏమి? అనలే కదా. మీకు ఎవరు రాసి పెట్టాడు ఏం భయపడను? భయం. ఆ తర్వాత అంత భయం ఎవరిది? నాది. గోడ నాదే, దిండు నాదే, నేల నాదే, భయము నాదే. నేనైతే మంచం మీద కూడా పడుకునేదాన్ని కాదు, మంచం మీద నుంచి చేతులు వస్తాయేమో అని.
అయ్యో రా మామూలుగా కాదు అనుకునేదాన్ని, ఇలాంటివి నేను చూడొద్దు అని. కానీ మళ్ళీ చూసేదాన్ని ఆదివారం. అదే చండముండా. కానీ తర్వాత మానేశాను. ఎప్పుడు మానేశాను అంటే దానికి ఇంటర్వ్యూ దాంతో సందర్భం లేదు, కానీ మా అమ్మగారు కాలం చేసిన తర్వాత మానేశాను. ఎందుకంటే అప్పుడు ఉండేది నేను మా చెల్లెలు ఇద్దరమే. ఇక మేము ఇద్దరము బిక్కుమొకాలు అయితే ఇక మమ్మల్ని కాపాడేవాడెవడు? అప్పుడంటే అమ్మ వచ్చేది, ఇప్పుడు ఎవరు వస్తారు? ఆమెకి నేను ధైర్యం చెప్పాలి, నాకు ఆమె ధైర్యం చెప్పాలి. సో ఇద్దరం ఏం చేసామంటే అలాంటివి చూసే వాళ్ళమే కాదు. ఆ రోజు నుంచి నేను ఇంకా అలాంటివి చూడడం మానేసి. ఎందుకంటే అది ఏం చూపిస్తున్నాడో తెలియదు, కానీ నేను ఎక్కువ ఊహించుకుంటున్నాను అని. నాకు ఇప్పుడు అంధకారంలో నడవమన్నా భయం వేయదు. నాకు చేతులు కనిపించవు, కాళ్ళు కనిపించవు, రక్తం కనిపించవు, ట్యాపు తానంతటా అది తిరుగుతున్నట్టు కనిపించదు, ఎవరి కాళ్ళు తిరిగినట్టు కనిపించవు, పుర్రలు కనిపించవు, ఏమీ కనిపించవు. ఎందుకంటే నేను అది సృష్టించడం ఆపేశాను. అలా లోకం మారదు, మారాల్సింది మనమే. లోకం ఎప్పుడు మారదు. క్షరాత్మిక ఈ పేరుని చాలా సింపుల్గా చెప్తా. క్షరాత్మిక, అక్షర ఆత్మిక. పవన్ కళ్యాణ్ 3 సినిమాలు తీసుకుందాం. ఖుషి నాకు బాగుంది చిన్నప్పుడు. మధ్యలో ఉన్నది ఒక సినిమా చూద్దామా? అన్నవరం, అన్న చెల్లి బంధం. మూడోది అమ్మా నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నా. అత్తారింటికి రాలేదు ఆ సినిమా. ఏంటి? తమ్ముడు. ఖుషి, అన్నవరం, తమ్ముడు. ఖుషిలో ప్రేమికుడు ఇష్టపడ్డాడు, సరేనా? పవన్ కళ్యాణేనా? పవన్ కళ్యాణ్. అన్నవరంలో అన్నయ్య ఫుల్ చెల్లెల మీద ఏమైనా చేయగలడు, అక్కడేమి అన్నయ్య. తమ్ముళ్ళలో తమ్ముడుగా. ఆ సినిమా చేస్తున్నంతసేపు ఆ సినిమాలో ఏం పేరు అదే పవన్ కళ్యాణ్ కదా. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తన ఇంటికి వెళ్ళిపోతాడా, లేకపోతే ఆ సినిమాలో ఉన్న ఇంటికి వెళ్తాడా? డైరెక్టర్ కట్ అనగానే ఎవరింటికి వెళ్తాడు? తన ఇంటికి వెళ్తాడు. అంటే డైరెక్టర్ యాక్షన్ కట్ అనే లోపల మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎవరు? క్షర అంటే మీ దాంట్లో క్షర ఎవరు? ఈ స్థూల దేహం, సరేనా? ఇప్పుడు యాక్షన్ అయిపోయింది, ఆ రోజు సినిమాది అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. పవన్ కళ్యాణే కదా, ఏ రోల్లో లేడు. పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఎవరు? అక్షర అంటే మీ స్థూల దేహం. ఈ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ అంటే రియల్ పవన్ కళ్యాణ్కి, రియల్ పవన్ కళ్యాణ్ గారికి ఈ రెండు చేయగలగడానికి కారణం ఎవరు? అది కాదు, చెప్పండి. ఈ రియల్కి కామన్గా ఉన్నది ఎవరు? ఈ రెండు చేయగలుగుతున్నారంటే దేనివల్ల? అదే ఆత్మిక. చెప్పండి. నాలో ప్రాణం ఉంటేనే కదా నేను ఆ రోలైనా ఈ రోలైనా చేయగలిగేది. అదే ఆత్మిక. అంటే అక్కడ చెక్కు చెదరగా ఉండేది, ఇక్కడ చెక్కు చెదరకుండా ఉండేది. అర్థమైందా? అక్షర ఆత్మిక అంటే క్షయం అవుతుంది ఒక దగ్గర, ఇంకో దగ్గర క్షయం కూడా అవ్వదు, అంటే తరగదు. ఆ రెండిట్లో తరిగే దాంట్లో తరగని దాంట్లో ఉండేది ఎవరు కామన్గా? ఆత్మ. అదే క్షరాత్మిక. ఇంకా దీనికి ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ రాలేదు. హీరోలు తీసుకుంటేనే బాగా అర్థమవుతుంది, లేకపోతే ఇంకా వేరే చెప్తే నాటనా అది అని చెప్తే అర్థమవుతుంది. పైన ఒక గీత వేశాను, సర్కిల్ వేశాను, అర్థమైందా? మధ్యలో ఉండేది ఆమెనే. ఆట మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు నేను ఇంత చిన్న రౌండ్ వేసాను, సరేనా? చిన్న డాట్ వేసాను. ఈ డాట్ని నేను పెద్దగా చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? సర్కిల్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు సర్కిల్ అయిపోయేసరికి పెద్దగా అయ్యేసరికి ఇక్కడ అన్ని ఏమొచ్చే కొనాకి సర్కంఫరెన్సర్ అంటారు కదా, డయామీటర్ అంటే అన్ని చుక్కలు, ఇవన్నీ మనం అన్నమాట. ఇప్పుడు బిందువుగా ఉన్న అమ్మ పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఒక సర్కిల్ ఊహించుకుందాం. ఇప్పుడు ఈ బిందువు నుంచి ఇక్కడ నుంచి ఇలా రండి. పైకి వెళ్ళే వాళ్ళంతా దేవతలు,
కిందికి దిగే వాళ్ళంతా మనుషులు. ఇంకా అధోలోకం అంటే మన రేడియస్ ఉంటుంది కదా, డయామీటర్, దానికి కింద ఉండే వాళ్ళంతా రాక్షసులు. కానీ అందరికీ కారణం ఎవరు, ఉనికి ఎవరు? ఆ బిందువే. ఆమె లేకపోతే వీళ్ళెవ్వరూ లేరు. అందుకే శివుడికి అందరూ ఉంటారు, రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు, మనుషులు ఉంటారు, అన్ని గణాలు ఉంటాయి. అందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. సౌండ్ మంచి మ్యూజిక్ ఇస్తోంది. సర్వలోకేషి, అన్ని లోకాలకి, అందరు ఆమె నుంచి వచ్చారు కదా. దేవతలు ఆమె నుంచి వచ్చారు, మనుషులు ఆమె నుంచి వచ్చారు, రాక్షసులు ఆమె నుంచి వచ్చారు. అంటే ఆమె ఏమైంది? సర్వలోకేషి కదా. ఎన్ని లోకాలు? భువనేశ్వరి దేవికి 14 భువనాలు. పైన నాభి, మనలో కూడా ఉన్నాయి. నాభి కింద అయితే మనమంతా అధోలోకం, నాభి పైన అయితే ఊర్ధ్వలోకం. ఫస్ట్ అధోలోకం చెప్దామా? అధోలోకం చెప్దాంలే. కింద ఉన్న లోకం. అందరు కళ్ళు మూసుకోండి. నిజంగానే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. ఇక్కడ ఉన్నారా ఎవరైనా? కనిపించలేదు కదా. ఇప్పుడు పైకి వెళ్దాం. ఊర్ధ్వలోకం. భువర్, సువర్, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఎక్కడ కనిపించారు? భూలోకంలో ఉన్నారు. వెరీ గుడ్ మేడం, కరెక్ట్గా ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు. ఆ బండ మీదే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎందుకు భావన చేసుకోమంటాను తెలుసా? మీరు భావనే చేసుకోలేదనుకోండి, ఎలా వెళ్తారు అక్కడికి? ఇప్పుడు నాకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందనుకోండి, ఫస్ట్ నేను వెళ్ళాలనే భావనైనా తెచ్చుకోవాలి కదా. కాబట్టి తెచ్చుకోండి, నవ్వకండి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మాత్రం మేము అక్కడికి వెళ్ళిపోతామా, మేము ఉంటామా అంటే అలా హేళన చేసిన వాళ్ళ దగ్గరికి అమ్మ రాదు, ఆ దరిదాపుల్లో కూడా ఉండదు. ఆమె అంత ఏమంటారు, అసలు మనం కావాలంటే ఆమె మనకు దొరికేదా? ఆమె మనకి దొరకాలనుకుంది కాబట్టి దొరుకుతుంది. కానీ మనం కావాలంటే నువ్వు దొరికావు అనుకోవడం మన అహంకారం. నేను నీకు దొరుకుతా అని ఆమె దొరుకుతుంది చూడండి, అది ఆమె మమకారం. మన అహంకారం ఆ మమకారం ముందు పనికిరాదు. ఇది ఇంకోలాగా ఆదిత్యలోకం. ఆదిత్యలోకం అంటే ఎక్కడైతే అందరూ రేడియేషన్ అంటే కిరణాలాగా వచ్చేది. ఎంతమంది సూర్యులు? 12 మంది సూర్యులు, 12 నెలలు. తర్వాత రుద్రలోకం. ఎంతమంది రుద్రులు? 11 రుద్రులు. అదంతా వైబ్రేషన్. రుద్రం అంటేనే నాదం, డమరుకం, వైబ్రేషన్. ఆ తర్వాత వసులోకం. వసులోకం అంటే మనమంతా ఉండేది, వసువులు, అష్టవసువులు మనమంతా ఉండేది. మెటీరియలైజేషన్ అంటే మనంతా ద్రవ్యం, అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ స్టేట్ అంటాం కదా, అలా. విశ్వధారిణి, ఇదంతా చేసే తల్లి సర్వలోకాల్ని ఉంది. ఎక్కడ చేసింది మరి? ఎక్కడ పెట్టుకుందంటే తనలోనే ధరించిందంట. విశ్వధారిణి, భూమాత, గోమాత. ఎప్పుడైతే ప్రళయం వస్తుందో మనల్ని అందరినీ విత్తనాలుగా చేసి తన లోపల పెట్టేసుకునే తల్లి. అంటే ఏ మాత్రం మిమ్మల్ని అటు ఇటు కదపకుండా మొత్తం తనలో పెట్టుకొని మళ్ళీ కావాల్సినప్పుడు బయటికి తీసే తల్లి విశ్వధారిణి. ఒక్క గోమాత, ఆమెని ఉదయం ఆమెకి గడ్డి పెడతాం, ఆమెని ఏమంత బాగా చూసుకుంటామో తెలియదు. కానీ రోజు ఉదయం మాత్రం ఆమెని ఫస్ట్ ఆమె దూడకైనా పాలు ఆమెని ఇవ్వనిస్తారు. కొంతమంది ఇవ్వనిస్తారు, పాపం దూడకి ఇస్తారు. దూడ నిండిన తర్వాతే తీసుకుంటారు, అది నిజమైన పద్ధతి. కొంతమంది అయితే దూడను కూడా పక్కన నెట్టేసి వాళ్ళే మొత్తం పిసికేసి ఆమె తీసుకుంటారు. రోజు ఆమెని అలా తీసి 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 ఆమె మీద చూయించే ప్రేమ కూడా, ఆమె దగ్గర వచ్చే పాలు, ఆ పాలతో వాళ్ళకు వచ్చే డబ్బు. ఆమె ఇవ్వగలిగే స్థాయిలో ఉందో లేదో, అసలు వయసుకి తగ్గ పెరుగుతుందో లేదో కూడా తెలియకుండా ఆమెని ముందే ఇంజెక్షన్లు ఇచ్చేసి ఆమెని వయసులోకి తీసుకొచ్చి
ఆమెలో పాలు వచ్చేలాగా చేసి పాలు తీసుకొని దాంతో వ్యాపారం చేస్తున్నారు చూడండి. అమ్మ వ్యాపారం అయిపోయిందమ్మా. ఆ భూతల్లి వ్యాపారం అయిపోయింది, రియల్ ఎస్టేట్. ఈ గోమాత వ్యాపారం అయిపోయింది, డైరీ ప్రోడక్ట్స్ అని. తల్లిని వదలట్లేదే మనం. ఎంత కావాలో అంత తీసుకోండి కదా. ఓం శ్రీ మాత్రే నమః.